ఆరోగ్యమే మహాభాగ్యం. యోగా, వ్యాయామం, సమతుల ఆహారం తీసుకుంటూ ఆరోగ్యాన్ని పరిరక్షించుకునేవారు కొందరైతే స్మోకింగ్, గుట్కా, ఆల్కహాల్, గంజాయి మరియు వివిధ రకాల మాదక ద్రవ్యాల లాంటి వాటికి అలవాటు పడి వారి ఆనందమైన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు మరికొందరు. చెడు వ్యసనాలు వ్యక్తిని ఆర్థికంగా కుంగదీయడమే కాక 15 నుంచి 20 సంవత్సరాలు ముందుగానే వారు వివిధ రకాల జబ్బులతో మరణించడం మూలంగా అతనిపై ఆధారపడ్డ కుటుంబ సభ్యులు అనాథలుగా మిగలడమే కాక వారి పిల్లలు బాలకార్మికులుగాను మారుతున్నారు. మరోవైపు నవ సమాజం నిర్మాణంలో పాలుపంచుకోవలసిన యువత అతి చిన్న వయసులోనే చెడు వ్యసనాలకు లోనైన వారు జీవితాన్ని నాశనం చేసుకోవడమే కాక వారిపై కుటుంబ సభ్యులు పెట్టుకున్న ఆశలను అడియాశలు చేస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం మన దేశంలో పొగ తాగడం, గుట్కా, ఖైనీ లాంటి పొగాకు ఉత్పత్తుల వినియోగం మూలంగా ప్రతిరోజు 2700 మంది, ఏటా 10 లక్షల మందికి పైగానే మరణిస్తున్నారు. ఈ మరణాలకు అదనంగా ఆల్కహాల్, మాదక ద్రవ్యాల మత్తులో కుటుంబ సభ్యులను హింసించడం, యాక్సిడెంట్స్ కు గురి కావడం, హత్యలు చేయడం మరియు వివిధ రకాల జబ్బులకు గురై మరికొన్ని లక్షల మంది ప్రతి ఏటా మరణిస్తున్నారు. మన సమాజంలో ఇప్పటికే సగానికి పైగా ప్రజలు ఏదో ఒక చెడు వ్యసనానికి గురి కావడం ఆందోళన కలిగించే విషయమైతే, నానాటికి పెరుగుతోన్న ఆర్థిక ఇబ్బందులు, నిరుద్యోగం, కుటుంబ కలహాలు మరియు ఆధునిక జీవన శైలి వలన రాబోయే రోజుల్లో చాలా మంది వ్యసనాల బారిన పడే అవకాశాలు లేకపోలేదు. చెడు వ్యసనాల నిర్మూలనకు హోమియోపతిలో పట్టభద్రులైన డాక్టర్ వై జయరామిరెడ్డి గారు గత 30 సంవత్సరాలుగా వ్యసనరహిత సమాజం కోసం హోమియోపతి మందుల ద్వారా డి అడిక్షన్ చికిత్సను నిర్వహిస్తున్నారు. వివిధ వ్యసన పరులపై హోమియో ఔషధాలను ప్రయోగించి కనుగొనబడిన ఫార్ములాలు టోటల్ హీలింగ్ ప్రాసెస్ అనే సిద్ధాంతం ద్వారా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అతి తక్కువ ఖర్చుతో అద్భుతమైన ఫలితాలు ఇస్తున్నాయి. ఆల్కహాలిజం, హోమియో చికిత్స అన్న అంశంపై వీరు సమర్పించిన థీసిస్ కు బ్రిటిష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోమియోపతి, వెస్ట్ బ్రూక్స్ యూనివర్సిటీ ద్వారా డాక్టరేట్ ను పొందగలిగారు. మరియు పొగాకు వ్యసనాలు, హోమియోతో నివారణ అన్న మరొక అంశంపై వీరు సమర్పించిన థీసిస్ కు అన్నామలై యూనివర్సిటీ ద్వారా టొబాకో కంట్రోలర్ గాను గుర్తింపు పొందారు. మన తెలుగు రాష్ట్రాల్లో పొగాకు కంట్రోలర్ గా క్వాలిఫికేషన్ కలిగిన ఏకైక వైద్యులు డాక్టర్ జయరామిరెడ్డి గారు. ఎన్నో స్వచ్ఛంద సంస్థలు మరియు గవర్నమెంట్ వారి సహకారం వలన కొన్ని గ్రామాల్లో, మురికివాడల్లో వ్యసనాల నివారణకు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. కొన్ని వందల స్కూళ్లు, కాలేజీల్లో విద్యార్థులలో వ్యసనాల పట్ల అవగాహన కల్పించారు. వ్యసనాల నివారణపై వీరు చేస్తున్న కృషిని గుర్తించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ 2 సార్లు ఉత్తమ డాక్టర్ అవార్డులతో సత్కరించారు. మరెన్నో స్వచ్ఛంద సంస్థలతో సన్మానించబడటమే కాక భారత జ్యోతి అవార్డును కూడా స్వీకరించారు. డాక్టర్ వైజేఆర్ డి అడిక్షన్ క్లినిక్, ఏ స్పెషాలిటీ క్లినిక్ ఫర్ హెల్దీ సొసైటీ అన్న సారాంశంతోనే డాక్టర్ గారు వ్యసనరహిత సమాజం కోసం పడుతున్న తపన, ఆరాటం కనపడతాయి.